వీళ్ళందరూ ముందుగానే ప్లాన్ చేసుకున్నారు వదిన. అందుకే నీకు కూడా నన్ను శారీ జ్యువెలరీ అవి తీసుకోమన్నారు. ఎందుకంటే ఈ మధ్యన పండుగలు వస్తున్నాయి కదా, అందుకని హడావిడి చేశారు. కానీ కొన్ని షాపింగ్ అయితే వాళ్ళే పర్సనల్గా చేశారు. అది అంతా విక్రమ్ చూస్తున్నాడు. అప్పుడప్పుడు డిజైనర్ వచ్చింది, ఇంట్లోనే అందరికి కావాల్సినవన్నీ విక్రమ్ లిస్ట్ ఇచ్చాడు. మెజర్మెంట్స్ తీసుకున్నారు. కొన్ని నీ బ్లౌజెస్ అవి ఇక్కడ ఉన్నాయి కదా, అవి డిజైనర్కి అయితే ఇచ్చాను. అప్పుడు ఎందుకని అడిగితే నా చెల్లెమ్మకి ఇస్తే నీకేమైనా ప్రాబ్లమా అని మీ అన్నయ్య అడిగేసరికి ఇంకా నా ఏమీ మాట్లాడలేదు. కానీ ఇలా అనే అప్పుడు కూడా నాకు చెప్పలేదు తెలుసా అని మహాలక్ష్మి అంటుంది. వదిన, నీకు నిన్న అయినా చెప్పారు, నాకు ఇక్కడికి వచ్చినంత వరకు తెలియదు. చూడు నేను ఏ చీర కట్టుకువచ్చాను. అయ్యయ్యో, నా కొడుకు ఎంగేజ్మెంట్ అయితే ఎంత అద్భుతంగా ఉండాలి, ఎంత చేయాలనుకున్నాను. అయ్యో, నా అసలుని నీలపాలు చేస్తే ఎలా? వీళ్ళకేం తెలుసు మన ఆడవాళ్ళ కష్టాలు? అర్థం చేసుకోవడానికి మనసే లేదబ్బా వీళ్ళకి అని పద్మిని మహాలక్ష్మితో చెప్పి బాధపడుతూ ఉంటే అక్కడికి అప్పుడే వచ్చిన ప్రభాకర్, నువ్వు మరీ అంత బాధపడమాకు, అర్థం చేసుకున్నాము కాబట్టే ఫంక్షన్కి నా భార్య అందంగా నలుగురిలో గౌరవంగా ఉండాలని ఫంక్షన్కి తగ్గట్టు జ్యువెలరీ అలాగే చీరలు తెచ్చిపెట్టాం. కాసేపట్లో బ్యూటీషియన్ కూడా వస్తుంది. మీ అందానికి నీ కొడుకు ఎంగేజ్మెంట్కి ఏమాత్రం తగ్గదులే, కంగారు పడకు. నచ్చినట్టు నువ్వు రెడీ అవ్వు, ఏమైనా కావాలంటే చెప్పు, అర్జెంటుగా వెళ్ళి తెప్పిస్తాను అని అంటాడు. ఏం వద్దులండి, ఇప్పటికే చాలా ఉన్నాయి, మా అన్నయ్య చాలా తెప్పించాడు. అయినా మీరు నా చుట్టూనే ఉన్నారు, ఎప్పుడు ఇదంతా చేస్తున్నారు? కనీసం ఒక్క మాటైనా నాకు చెప్పలేదేమి అనేసి భర్తపై గయ్యమని అరవడానికి ముందుకు వెళ్తూ ఉంటే, వదిన ఇప్పుడు గొడవ పడవలసిన సమయం కాదు, మనకి టైం లేదు, రండి రెడీ అవుదాం అని అంటే, ఇంకా బ్యూటీషియన్ రాలేదు కదా, ఇక్కడ మిగతా వాళ్ళు ఎవరో వస్తారంట, వాళ్ళకి వచ్చిన తర్వాత మాట్లాడి అందరం ఒకేసారి బయలుదేరి వెళ్ళడమే. అందుకే వాళ్ళు వస్తారనే ముందుగా వాళ్ళకి కావాల్సినవన్నీ స్నాక్స్ టిఫిన్స్ అన్నీ రెడీ చేసి పెట్టాను. రాధిని కూడా రెడీ అవ్వమన్నాను. ఇంకా బ్యూటీషియన్ రాలేదు, ఎంత టైం పడుతుందో. ఇంకా లవ్లీ కూడా రాలేదు, నువ్వు లవ్లీకి ఫోన్ చేయవదునా అని అంటుంది. జయరాం దగ్గరికి వెళ్ళి, ఇంకా బ్యూటీషియన్ రాలేదేంటి, ఫోన్ చేయరా అని అంటే, వచ్చేస్తున్నారు, ఏమేమి కావాలో ఇప్పుడే చేయించుకోండి అని అంటే, లేదు తర్వాత మన టైం ఉండదు, వాళ్ళు వచ్చారంటే మీకు టైం సరిపోదు, ఇప్పుడే త్వరగా రెడీ అవ్వండి, కావాల్సినవన్నీ తీసుకోండి అని అరేంజ్మెంట్స్ అయిపోయాయి అని అంటారు. సరే సరే నేను చూసుకుంటానండి, మీరు కంగారు పడకండి అంటే, నువ్వే కంగారు పడి నీ కూతురు మేనకోడలు నిశ్చితార్థమా, హాహాహా అడవిడే లేకపోతే ఎలాగ చెప్పు? మా చెల్లి కానీ అన్నింటిలో ముందు ఉంటే నేను మా చెల్లి ఒకటైపోయామని నా మీద ఏడవడానికా? అంత వద్దమ్మా, నాకు ఏదైనా సరే ఓకే, మొత్తం చూసుకోండి. ఇంతకీ చీర ఇచ్చావా? నగలవి అడగ్గా ఇచ్చానండి, తనకి కావాల్సినవి తీసుకోమన్నాను, అలాగే జ్యువెలరీ కూడా అని అంటే, సరే తనకి ఏదైనా ఉంచుకోమను అని చెప్పి అంటారు. సరే నాకు మీరేం చెప్పక్కర్లేదు అని మహాలక్ష్మి గారు వెళ్ళిపోతే, వెళ్తున్న భార్యను చూసి చిన్నగా నవ్వుకుంటారు జయరాం గారు. ఇంటికి బయలుదేరుతూ వచ్చేసరికి మధ్యలో యశ్వంత్ కనిపించి హడావిడి చేసి పార్లర్కి తీసుకుని వెళ్ళి ఇక విక్రమ్ చెప్పినవన్నీ దగ్గరుండి చేస్తాడు. మాధవ్ అరుస్తున్నా కూడా ఒక్క పని వినిపించుకోకుండా మాధవ్కి డౌట్ రాకుండా తాను కూడా చేయించుకుంటూ లేట్ చేస్తూ ఉంటాడు యశ్వంత్. ఒరేయ్, ఇప్పుడు ఇవన్నీ అవసరమా అని అంటే, చాలా అవసరం రా, మనం ఒక పెళ్ళికి అదే ఎంగేజ్మెంట్కి వెళ్తున్నాం, అక్కడికి అమ్మాయిలు వస్తారు, కాస్త గ్లామర్గా కనిపించవద్దా అని యశ్వంత్ అంటే, ఒరేయ్ అమ్మాయిలు చూస్తున్నావని రాధికి తెలిస్తే నా సంగతి అంటే, వాళ్ళ అన్న ముందు నిలబడుతుంది, వాడు ఒక్క మాట అడగడు, కేవలం చూపుతోనే చంపేస్తాడు. నాకు అవసరమా బాబు ఇదంతా? బుద్ధిగా రాధిని పెళ్లి చేసుకొని హ్యాపీగా జాబ్ చేస్తూ నా లైఫ్ని ఎంజాయ్ చేస్తా, అంతకుమించి ఏం కోరికలు లేవు. నీ బాధ నువ్వు పడు, నాది అయిపోయింది. నువ్వు మరీ అంత అవసరమా చెప్పు నీకు అని అంటే, అవసరమే బాబు, మీకేంటి, ఎలా ఉన్నా బాగుంటారు, మీకు ఆల్రెడీ మరదలు ఉంది, నాకు అలా కాదే, నా కోసం ఏ ప్రిన్సెస్ ఎక్కడ ఉందో అని ఎదురు చూస్తున్నా. ఒకవేళ ఎంగేజ్మెంట్లో నాకు ఏ అమ్మాయి అయినా నచ్చితే ముందు నేను అందంగా ఉండాలి కదా, అందుకే బాబు ఈ కష్టాలన్నీ అని అంటాడు. వేసిన వేషాలు చాలు కానీ, ఇప్పటికే మా అమ్మయ్య ఫోన్ చేసి చాలాసేపు అయింది, నువ్వు లేట్ అని, నువ్వే నీ లేట్ అని అంటాడు మాధవ్. బాబోయ్ నాకు ఇంకా చిన్న పని ఉంది పదా అంటే, ఇప్పుడు నేను చంపేస్తారా చెప్తున్నా, నేను చెప్పిన పని ఏంటి, నువ్వు చేస్తున్నది ఏంట్రా అని యశ్వంత్ గయ్యమని అరుస్తూ ఉంటే, మాధవ్ బాబు ఇదంతా మీ బావగారు చలవ, అందుకే నా బుర్ర ఇలా పనిచేస్తుంది, నువ్వు ఇంకా దాన్ని తినకుండా కాస్త గుజ్జు దానికి వదిలే, లేకపోతే నా భార్య నన్ను చూసి మెంటల్ వాడిని అనుకుంటుంది, కాబట్టి అధిక ప్రసంగం చేయకుండా బుద్ధిగా నా వెనకాల అచ్చుకొక్క పిల్లలా వచ్చే, కాసేపట్లో వెళ్ళిపోదాం. ఇంకా అడిగామనుకో అరగంట అవ్వాల్సింది గంట చేసినా నువ్వు ఆశ్చర్యపోవక్కర్లేదు అంటే, అదే జరుగుతుంది, బుద్ధిగా నేను చెప్పింది చేయి, నీకు ఆప్షన్ లేదు అని అంటాడు. ఓ గాడ్, సరే త్వరగా పదా అని ఇద్దరు కూడా కార్ స్టార్ట్ చేసి ఒక బొటిక్ దగ్గర ఆగి, మాధవ్ అయితే ఆల్రెడీ విక్రమ్ చెప్పిన మెజర్మెంట్స్తో సర్వాన్ని రెడీ చేసి ఉండడంతో ఒకసారి వేస్తాడు. అబ్బబ్బా ఏం ఉన్నావురా, ఆడపిల్లని అయితే గట్టిగా రాధికి పోటీ ఇచ్చేవాడినే, కానీ ఏం చేస్తాం,
ఇట్స్ ఓకే రాది, ఈ జన్మ నీకే సొంతం. ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. వచ్చే జన్మ ఉంటే మన ఇద్దరం నీకు నువ్వు, నాకు నేను, ఒకరికొకరం నువ్వు నేను అనుకుని ఒక సాంగ్ వేసుకుని పెళ్లి చేసుకుందాం రా. ఈ మధ్యలో ఎవరిని కూడా నేను రానివ్వను. అంటే ఛీ వెధవ, ఏంట్రా ఎలా తయారయ్యావు? మా బావ దగ్గర పనిచేసి నిజంగా నీ బుర్రలో గుజ్జు తరిగిందిరోయ్. ఇంకా లేట్ అయితే నీకు పిల్లని ఇవ్వడం కూడా కష్టమే. పద అయిపోయింది. అయినా నాకు ఒక్కడికే డ్రెస్ తీసుకున్నావు, మరి నీకేదిరా అని అంటే, నాది ఉంది బాబు, అదిగో ఆ కవర్ అని చూపిస్తాడు యశ్వంత్. ఓకే అయినా ఇప్పుడు శర్వాణి ఎందుకురా అని అంటే, ఎందుకురా అంటే ఏం చెప్తాం రా బాబు, పద ఏదో ఒకటి తీసుకోవాలి కదా, వాళ్ళు కూడా బతకాలి కదా అని అంటాడు. వీడికి ఏదో అయ్యింది అని మాధవ్ కొద్దిగా కారులో కూర్చుంటాడు. ఇక అంతా డన్ అని చెప్పి విక్రమ్కి మెసేజ్ పెట్టి యశ్వంత్ కార్ స్టార్ట్ చేసి మ్యాన్షన్కి అయితే వెళ్తారు. ఇంటి ముందు దిగిన మాధవ్కి ఒక్కసారిగా షాక్ తగులుతుంది. ఏంట్రా ఏర్పాట్లు అన్నీ, ఇక్కడ ఏం జరుగుతుంది? ఎంగేజ్మెంట్ ఎవరిదిరా అని అంటే, ఎంగేజ్మెంట్ ఇక్కడ ఎవడు ఉన్నారా? ఇక్కడ కాదు, వేరే దగ్గర వీళ్ళు ఏదో చేస్తున్నారు, నాకు తెలీదు, పద అని యశ్వంత్ అంటాడు. అవునా, సరే ఇప్పటికే లేట్ అయ్యింది అని మాధవ్ ఇంటి లోపలికి వెళ్ళేసరికి ఇక ఫోన్లో మాట్లాడుతూ జయరాం గారు ఎదురు వెళ్తూ స్మైల్ ఇచ్చి అటు వచ్చి కూర్చో అని సైగ చేస్తూ ఉంటారు కళ్ళతో. సరే మామయ్య అని తల ఊపి వెళ్ళి కూర్చుంటాడు. చుట్టూ చూస్తూ ఉంటాడు. ఎక్కడ రాధి కనిపించదు, బిజీగా ఉంటుంది, నీకు ఎక్కడ కనిపించదులే, బుద్ధిగా ఉండు అని యశ్వంత్ అంటాడు. వీడొకడు పొద్దున్న నుండి నన్ను తగులుకున్నాడు అని మాధవ్ మనసులోనే తిట్టుకుంటూ ఉంటాడు. యశ్వంత్ని తిట్టుకుంటున్నావు కదరా నన్ను అని యశ్వంత్ గుర్రుగా మాధవ్ వైపు చూసేసరికి ఈహి లేదులే, నిన్నెందుకు తిట్టుకుంటారా అని అంటాడు. నాకు తెలుసురా వెధవ, తిట్టుకుంటున్నావు అని మనసులో అనుకుంటాడు యశ్వంత్. సరే నేను విక్రమ్ని కలిసి వస్తాను అని పైకి వెళ్తే నేను కూడా వస్తాను అని మాధవ్ అంటాడు. నువ్వెందుకు బాబు, నువ్వు వద్దురా, ఆఫీస్ విషయాలు మాట్లాడతాం, నీకేం అర్థమవుతుంది చెప్పు అని అంటే, ఇప్పుడు వరకు ఎంగేజ్మెంట్కి వెళ్ళాలని నా బుర్ర తిని ఇప్పుడు ఆఫీస్ విషయాలు అంటావా? సరే నువ్వు వెళ్ళు, నేను టిఫిన్ చేస్తా అని చెప్పి మాధవ్ అత్తమ్మ నాకు టిఫిన్ పెట్టు అని అరుస్తూనే డైనింగ్ హాల్లో కూర్చుంటాడు. మాధవ్ అరుపుకి మహాలక్ష్మి పద్మిని ఇద్దరూ కూడా బయటకు వచ్చేసావా, ఏంట్రా ఎంత లేట్ అయ్యింది అని పద్మిని అడిగితే జరిగిందంతా షార్ట్కట్లో చెప్తాడు మాధవ్ అయితే. అవునా, సరేరా, ఏం కావాలి చెప్పు వడ్డిస్తాను అని మాధవ్ని అడగడంతో కావాల్సినవన్నీ పెట్టించుకుని తింటూ ఉంటాడు. రాధి కనిపించట్లేదమ్మా అంటే, వాళ్ళ ఫ్రెండ్తో ఏదో పని ఉందంట, తన గదిలో ఉంది, ఎవరిని డిస్టర్బ్ చేయొద్దని చెప్పింది, అందుకే తనని మేము డిస్టర్బ్ చేయలేదు అని అంటుంది. ఓకే, ఏమైంది మామ ఎందుకు పిలిచారు, ఏంటి ఇంట్లో ఏమైనా ఫంక్షన్ ఏమైనా జరుగుతుందా అంటే, చిన్న పూజ జరుగుతుందంట, అంతా అయిన తర్వాత ఎంగేజ్మెంట్కి వెళ్దాము, తెలిసిన వాళ్ళది అని అంటుంది. సరే అమ్మా, ఈరోజు ఎలాగో నేను లీవ్ పెట్టా కాబట్టి నేను కూడా ఎక్కడికి వెళ్ళను, ఉంటాను ఇక్కడే, రాధి ఫ్రీ అయితే తనతో కాస్త మాట్లాడాలి అని మాధవ్ అంటాడు. సరేరా, ఏమైనా కావాలా అని అంటుంది. కాసేపు ఆగి కాఫీ తాగుతా అంటే సరే అని చెప్పి మాధవి పద్మిని ఎదురు కూడా అలా అక్కడ నుండి వెళ్తారు. ఏంటో అంతా బిజీ అయిపోయింది, నేను వస్తున్నా అని చెప్పాను కదా ఇంటికి, అయినా కూడా తన గదిలోనే ఉంది, చెప్తా, నేనంటే కొద్దిగా కూడా దీనికి ప్రేమ లేదు, నేనే దీని వెనక హచ్చుకొక్కలా తిరుగుతున్నాను తప్ప దీనికి నా మీద ఇస్మంత కూడా జాలే దయ ప్రేమ అనేదే లేనే లేదు. ఏ లవ్ లోపల బాధపడుతూ రాధి రూమ్ వైపు చూస్తూ ఉంటాడు మాధవ్. అల్లుడు ఇబ్బందిని దూరం నుంచి చూస్తున్న జయరామ్కి నవ్వాపుకుంటూ ఉంటాడు తప్ప ఏమీ మాట్లాడాడు. అటు జయరామ్ గారు ఇటు ప్రభాకర్ గారు ఇద్దరు కూడా ఫోన్లోనే బిజీగా ఉంటారు. ఏంటి ఇంటికి పిలిచి వీళ్ళు ఫోన్లో బిజీ అయ్యారు అని మాధవ్ అనుకుంటాడు కానీ బయటకు అయితే పెద్దగా అనడు. ఇక విక్రమ్ దగ్గరికి వెళ్ళిన యశ్వంత్ అంతా అయిపోయాయిరా, రెడీ చేసాం, అక్కడ ఫంక్షన్ హాల్లో కూడా అన్ని ఏర్పాట్లు అయిపోయాయి, ఎక్కడ ఏ లోటు లేకుండా చూసుకుంటారు అని అంటారు. హాయ్రా, ఎలా ఉంది అని పలకరిస్తాడు సీతను. ఓకే అన్నయ్య అంటుంది. సరే తిన్నావా, అమ్మ ట్యాబ్లెట్లు వేసుకున్నావమ్మా అని అడిగితే ఆల్మోస్ట్ అన్నయ్య, బాగానే ఉంది అన్నయ్య, కాకపోతే నీరసంగా ఉంది, నన్ను బయటికి రానవటం లేదు అని సీత చెప్తే, కొద్ది రోజులేరా, నిన్న పరిస్థితులు చూసి మేమందరం కూడా భయపడ్డాం, అందుకే వీడు అంతా కేరింగ్ చూపిస్తున్నాడు, లేదా వీడి సంగతి మాకు తెలియదా అని యశ్వంత్ అంటాడు. సరే అన్నయ్య, ఏదైనా తిన్నావా అంటే, లేదురా కిందికి వెళ్ళి తింటాలే, ఇదిగో వీడితో కాస్త పని ఉంది అని విక్రమ్ బాల్కనీలోకి తీసుకుని వెళ్ళి, సీత కూడా వస్తుందా, తనకి కంఫర్టబుల్గా ఉంటుందా, పర్వాలేదా అని అడుగుతాడు. నేను చూసుకుంటా లేరా, నువ్వు టెన్షన్ పడకు అంటే, సరేరా ఇద్దరు కలిసి టిఫిన్ తిందాము అని యశ్వంత్ని విక్రమ్ ఇద్దరు కూడా కిందకి వెళ్తూ ఉంటారు సీతకి చెప్పి. ఇద్దరు కూడా వెళ్ళేసరికి మాధవ్ అయితే డైనింగ్ టేబుల్లో ఉన్న ఒక్కొక్క ఐటెం టేస్ట్ చూస్తూ ఉంటాడు. ఇక అంతా అయిన తర్వాత కాఫీ తాగుతూ ఉంటాడు మాధవ్. ఇక యశ్వంత్ విక్రమ్ కిందకి వచ్చి ఈ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోవడంతో విక్రమ్ని పలకరించి తాగుతూ ఉంటే మిగతా వాళ్ళు కూడా టిఫిన్ తింటూ ఉంటారు. తర్వాత ఏం జరిగింది, లవ్లీ వచ్చిన తర్వాత ఎంగేజ్మెంట్కి ఒప్పుకుంటుందా, మరి విక్రమ్ ఏ విధంగా ఒప్పించనున్నాడు, వచ్చే ఎపిసోడ్లో మిస్ కాకండి. ఈరోజు ఎపిసోడ్ లైక్ ద వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.